ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడిచినా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణమాఫీ ప్రక్రియతో మిగతా ఎన్నికల హామీపైన ప్రభుత్వం స్పష్టతనివ్వాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మరి కారణం ఏదైనా ప్రభుత్వం రద్దు కావడం వల్ల కొంత పరిపాలన కుంటుపడ్డది. ఫలితాలు వచ్చి దాదాపుగా 40 రోజులు వస్తా ఉన్నది. ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోయింది అధ్యక్ష. అంటే 88 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత 2 ఇండిపెండెంట్ శాసనసభ్యులు ప్రభుత్వంలో కలిసిన తర్వాత కూడా కేవలం ఒక ముఖ్యమంత్రి, ఒక శాంతి భద్రత హోంమంత్రి తప్ప మరి ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయినరు? అది మా ఇష్టం అని చెప్పి. కానీ రాజ్యాంగంలో ప్రభుత్వం అనేది సమిష్టి నిర్ణయంగా ఉండాలా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా అని చట్టం చెప్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదని మేము భావిస్తా ఉన్నాం, ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు.